సంక్షేమం అభివృద్ధి సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్ర మోదీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొనియాడారు. కోయంబత్తూర్ ఎంపీ అభ్యర్థి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై కుప్పస్వామికి మద్దతుగా పీలమూడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యాన్ని నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, మోదీ అంటే ప్రపంచం ఇచ్చిన నాయకత్వం అని అభివర్ణించారు. అందుకే మోదీని మేక్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తుందని కీర్తించారు. అన్నమలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి. బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం. ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి. మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా. ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు. దాంట్లో భాగంగా ఆవాస్ యోజన, ఇంకో పక్కన ఉజ్వల్ యోజన, కిసాన్ సమాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనందరం చూసాం. మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది. ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కూడా వచ్చింది. దాంతో పాటు స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా అని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. తమిళ భాష అన్న, తమిళ సంస్కృతి అన్న నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం. అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతేకాదు, రైల్వేలు, రోడ్లు, సాగు తాగునీటి పథకాలకి అన్నమలై గారి నాయకత్వం కింద కేంద్ర ప్రభుత్వం 2,30,000 కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది. ఇంకా కోయంబత్తూర్ పార్లమెంట్కి వచ్చేలా అనేక సమస్యలు ఉన్నాయి. కోయంబత్తూర్కి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కారు కొనుక్కున్నారు. అది మేడ్ ఇన్ ఇండియా అయినా ఫినిష్డ్ ఇన్ కోయంబత్తూర్. ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది. ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది. ఇప్పుడు కూడా ఆ బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు. ఇంతేకాదు, ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి. నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది. గ్రామాల్లో రోడ్డు సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూర్ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. మళ్ళీ కోయంబత్తూర్ 2.0 రావాలంటే ఒక యువకుడు, ఉత్సాహవంతుడు అన్నమలైని మీరు గెలిపించాలని ఈ సభాముఖంగా నా వంతు నేను కోరుతున్నాను. అన్నమలై గారు లోకల్ గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీ కానీ, పవర్ లూమ్ కానీ, హ్యాండ్లూమ్ కానీ, ఇతర ఆటో యాన్సిలరీ యూనిట్స్ ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు. ఇక్కడ ఫౌండరీలను అభివృద్ధి చేయాలని, లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నమలై గారు. ఇంకా అంతేకాదు, హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు. నా సొంత నియోజకవర్గం మంగళగిరి, అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు. మేము ఇద్దరు కలిసికట్టుగా హ్యాండ్లూమ్స్ ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. పవర్ లూమ్ సమస్యలు తెలుసుకున్నాం. ఇంకో పక్కన మన పార్లమెంట్ లో పట్టణ ప్రాంతం ఉంది, గ్రామీణ ప్రాంతం ఉంది. అక్కడ వివిధ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నమలై గారికి బాగా తెలుసు. ఇంకా అవసరమవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కోయంబత్తూర్కి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నమలై గారు తీసుకుంటారని ఈ సభాముఖం మీ అందరూ తెలుస్తున్నాం. ఈ మధ్యన అన్నమలై గారు ఇంటర్వ్యూ కూడా చూసా. అక్కడ చాలా స్పష్టంగా నిరుద్యోగ యువకులకి
జీసీసీ ఏర్పాటు చేస్తానని కూడా అన్నామలై గారు హామీ ఇస్తాం జరిగింది. అది కానీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూస్తాం. ఇంతేకాదు ఏకంగా స్టార్టప్ హబ్ గా కోయంబత్తూరు తీర్చిదిద్దాలని ఈయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దాంతో పాటు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తా అన్నారు, ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా అన్నారు, ఇంకో పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పారు. ప్రజలందరినీ చివరిగా ఆలోచించమంటున్నా, ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని చేసేదానికి వచ్చిన అన్నామలై గారిని భారీ మెజార్టీ గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాం. గతంలో మీరే సిపి రాధాకృష్ణ గారిని ఇక్కడ గెలిపించారు, మంచి మెజార్టీ గెలిపించారు. ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన కార్యక్రమాలు అన్నామలై గారు చేస్తారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మద్దతు అన్నామలై గారితో ఉంటుంది. ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అన్నగారిని గెలిపించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఓట్ ఫర్ ఎన్డీఏ, ఓట్ ఫర్ అన్నామలై, కమలం గుర్తుకి మనం ఓటు వేయాలి. మళ్ళీ మన కోయంబత్తూరు పార్లమెంట్ ని అభివృద్ధి పదంలో పెట్టాలని ఈ సభాముఖంగా ప్రజలందరినీ కోరుకుంటూ, నా మిత్రుడు నా శ్రేయోభిలాషుడు అన్నామలై గారిని భారీ మెజారిటీ గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని కోయంబత్తూరు ప్రజలందరినీ కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున